హాయ్ హలో అండి నమస్తే. నేను మీ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బిసి బేళేబాత్. ఇది సౌత్ కర్ణాటకలో చాలా ఫేమస్ అండ్ అందరికీ కూడా చాలా ఇష్టం అండి. బాగా ఇష్టపడతారు కూడా. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. అది ఎలా చేద్దామో చూసేద్దాం ఇప్పుడు. ముందుగా అయితే కుక్కర్లో కందిపప్పు ఒక పావు బియ్యం తీసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకోవాలి, ఉప్పు పసుపు వేసి. ఇప్పుడైతే మనము దాంట్లో ఏమేమి వెజిటేబుల్స్ వేయాలో చూపిస్తున్నాను. టొమాటో, ఆనియన్స్, బీన్స్, మరి ఎండుమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ముందైతే బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, శనక్కాయలు దీంట్లో వేస్తే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎండుమిర్చి, కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా స్లిట్స్, అండ్ ఆనియన్స్ కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చాక మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మిగతా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. క్యారెట్, బీన్స్, ఆలు అండ్ గ్రీన్ పీస్, అన్ని వెజిటేబుల్స్ దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అండ్ పిల్లలు కూడా మనకు డైరెక్ట్గా వెజిటేబుల్స్ అయితే తినకపోతే ఇలాంటి రెసిపీస్ వాళ్ళకి చేసి పెడితే మాత్రం దాంట్లో ఉన్న వెజిటేబుల్స్ తింటారు కాబట్టి సో బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేద్దాం. అండ్ దీంట్లోకి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేయాలి కాబట్టి నేను ముందే కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. ఇలా చింతపండు పులుసు పిండుకొని దాంట్లో అది జ్యూస్ వేసేయాలి. అలా కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు అండ్ కారం యాడ్ చేద్దాం. అది కొంచెం మగ్గాలి కాబట్టి వెజిటేబుల్స్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేస్తే వెజిటేబుల్స్ కొంచెం మగ్గుతాయండి. అండ్ ఇప్పుడు కుక్కర్లో పెట్టిన మనం రైస్, కందిపప్పు అయితే అయిపోయింది. ఇప్పుడు బాగా స్మాష్ చేయాలి దాన్ని. అది వెంటనే స్మాష్ చేయాలి, అలాగైతే మెత్తగా బాగా అవుతుంది పేస్ట్ లాగా. అండ్ దీంట్లో బాండీలో వేసేసుకుందాం. అది వేసేసి బాగా కలపాలి. అండ్ ఇప్పుడైతే బిసిబేళేబాత్ పౌడర్ అండి, నేనైతే ఇంట్లోనే చేసి పెట్టాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను పౌడర్ ఎలా చేయాలని. ఫైనలీ కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర యాడ్ చేస్తే మాత్రం ఏ వంటకైనా ఎంత టేస్ట్ ఇస్తుందో. చూడండి ఎంత బాగా అయిందో బిసిబేళేబాత్. చూస్తుంటే నోరు ఊరుతుంది కూడా. సో యమ్మీ, స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది. అండ్ లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వావ్, బిసిబేళేబాత్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో ఏంటి అని కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మా బాబు అయితే, చిన్న బాబు ఉన్నాడు, చాలా ఇష్టపడతాడు ఈ రెసిపీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు నా రెసిపీస్ని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్. And don't forget to click the notification bell.